ప్రతి పనికి ఎలా ముసుగు వేయాలి, ప్రతి పనిలో మనకొచ్చే లబ్ధేంటి, ఒక పాలసీ చేసినా ఒక నిర్ణయం చేసినా అందులో మనకు లాభం ఉందా? ఇది గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వెనుకున్న అసలు గుట్టు. ఏం చేసినా సరే మంచి చేశాం అంటూనే దాని మాటనే అక్రమం ఎలా చేయాలి, దాని మాటనే దోపిడీ ఎలా చేయాలి, దాని మాటనే దౌర్జన్యం ఎలా చేయాలి, దాని మాటనే మనం ఎలా లబ్ధి పొంది దాని ద్వారా కోట్లు బండాగారం వెనకేసుకోవాలి అన్నదే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారికి సంబంధించిన శ్వేతపత్రాల రిలీజ్ అంశాల్లో బయటపడుతున్న అంశాలు చూస్తే నిజంగా అసలు గాలి, భూమి, ఆకాశం అన్ని పంచభూతాల్ని ఈ స్థాయిలో స్వాహా చేసేశారా, పంచభూతాల్ని కూడా ఈ స్థాయిలో దోపిడీ చేశారా అన్న విషయం, ఆకాశమే హద్దుగా ఈ స్థాయిలో చెలరేగిపోయారా అన్న అంశాలు శ్వేతపత్రాల రూపంలో బయటపడుతున్నాయి. ఒకటా రెండా? గాలిని వదలలేదు, భూమిని వదలలేదు, ఆకాశాన్ని వదలలేదు. ప్రతి దానిలో తోడే కొద్దీ అక్రమాలు ఒకటా రెండా అన్ని వెలుగు చూస్తున్నాయి. ప్రతి పనిలో కూడా దోపిడీ దౌర్జన్యమే కనిపిస్తోంది. భూముల్లో 35,576 కోట్ల రూపాయలంటే ఏ స్థాయిలో దోపిడీయో చూడండి. కేవలం ఒక భూముల్లోనే గనుల్లో 19,137 కోట్ల రూపాయలు దోచేశారు. అంటే యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా నిన్న చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి సహజ వనరులకు సంబంధించిన వైట్ పేపర్ కళ్ల ముందుంచింది. సో ఎర్రచందనం కోసం అడవుల్ని ఖాళీ చేసేశారు, ప్రజల ఇళ్ల స్థలాల కోసం వాటిని నొక్కేశారు, అసైన్డ్ భూములు లాక్కున్నారు. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రూపొందించి దాని ద్వారా మళ్లీ అధికారంలోకి వస్తే దోచేసేందుకు కూడా పెద్ద స్కెచ్ వేశారు. సో ప్రతి దానిపై స్పష్టంగా విచారణ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ చాలా డీటెయిల్డ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేవలం ఒక్కొక్క జిల్లా వారీగా చెప్పుకుంటూ వచ్చారు. విశాఖలో 4,500 కోట్ల భూదోపిడీ అంటే మామూలు విషయమా? సో రామానాయుడు స్టూడియో భూములు, ఓల్డేజ్ హోమ్ భూములు, హైగ్రీవ్ ల్యాండ్స్, ఇలా శారదాపీఠానికి సంబంధించిన భూములు. ఇది కేవలం విశాఖలో. ఒంగోలులో 101 కోట్ల కుంభకోణం, ఫేక్ డాక్యుమెంట్లు, వీల్నామాలతో రౌడీలు ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైపోయి అక్కడ ఒంగోలులో ఎలా చేశారో చెప్పారు. తిరుపతిలో 270 కోట్ల భూదోపిడీ, తిరుచానూరులో పోరంబోగు భూములకి సంబంధించిన దోపిడీ, చిత్తూరులో 99 కోట్ల దోపిడీ. సో పుంగనూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి మరి దోపిడీ. ఇదే కాకుండా ఆవు భూముల స్కామ్, ఇదొక 162 కోట్లు. అధిక రేట్లని సొంత వాళ్ల దగ్గరికి కట్టబెట్టేందుకు అధిక రేట్లతో కొనుగోలు చేసి గుడివాడలో 185 కోట్లు, కాకినాడలో. అలాగే ఇవొక్కటే కాకుండా వైసీపీ కార్యాలయాలకి సంబంధించి మొన్న మనం చూసాం అవి ఒక 300 కోట్లు. అనర్హులకు అసైన్డ్ భూములు కేటాయింపు చేసే ఆ ఒక్క విలువే 1,300 కోట్లు. అలాగే భూ హక్కు పత్రాలకు సంబంధించిన స్కామ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూదోపిడీకి అయితే అసలు ఒక రాచబాట వేసుకోవాలని అనుకున్నారు. ఇవే కాకుండా ఇదంతా కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా జిల్లాలన్నీ కూడా కలిపి 35,576 కోట్లు కేవలం భూదోపిడీ. పంచభూతాల్లో ఇదొక అంశం. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గుజరాత్ తరహాలో ఏదైతే ఉందో ఈ భూములకి సంబంధించిన ఈ చట్టాన్ని, ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్కి సంబంధించి గుజరాత్లో ప్రవేశపెట్టినట్టుగా కూడా ఈ భూ కబ్జా నిరోధక చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చేందుకు కూడా కసరత్తు జరుగుతుందని చంద్రబాబు గారు చెప్పారు. ప్రతి దానిపై విచారణ ఉంటుంది. అవసరమైతే కూడా అసలు వెనక్కిచ్చేందుకు కూడా ఉన్న పాసిబిలిటీస్ అన్నింటినీ కూడా కోల్పోయిన వారు కంప్లైంట్స్ చేసినా, ఫిర్యాదులు చేసినా వెనక్కిచ్చే పాసిబిలిటీ ఏముందా కూడా ప్రయత్నిస్తామని చెప్పారు. అంటే మొత్తంగా గమనిస్తే ఆకాశమే హద్దుగా వైసీపీ నేతల దోపిడీ. అంటే ఒక్క దాంట్లో ఒక్కటంటే ఒక్క మంచి పని ఉందా అనేది బయటపడుతున్న అంశాలు చూస్తే ప్రతి దానిలో ఎలా దోచుకోవాలి, దోపిడీ చేయాలన్న అంశం స్పష్టంగా కనిపించింది. సో నెల రోజుల్లోనే ఇన్ని అంశాలు, అటు పోలవరం కానీ, అమరావతి కానీ, విద్యుత్ కానీ ఇప్పుడు లెక్కాపత్రాలతో సహా బయటకు వస్తున్నాయి. మొత్తం రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు, ఖజానా గుళ్ళ చేశారు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇవొక ఎత్తైతే కూటమి ధర్మాన్ని నిర్వర్తిస్తూ నిన్న డిప్యూటీ సీఎం జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఎంపీలని సత్కరిస్తూ కూటమి ధర్మాన్ని మరొకసారి వాళ్ళందరికీ గుర్తు చేస్తూ ఇంత విధ్వంసమైపోయిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి అంటే అభివృద్ధి, నైపుణ్యం,
లేకపోతే దానికి సంబంధించిన అనుభవం చాలా చాలా ముఖ్యం. కాబట్టి చంద్రబాబు గారి అనుభవం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యం అంటూ కూడా ఆయన తన కూటమి ధర్మాన్ని పాటిస్తూ చాలా స్పష్టతతో, నిజాయితీతో, నిబద్ధతతో, మెచ్యూరిటీతో వాళ్ళ సహచరులందరికీ కూడా చెబుతూ ఎవరైనా సరే పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు, తక్షణ చర్యలుంటాయి, నోటి దురుసుండకూడదు, టీడీపీ నాయకులకి క్షేత్రస్థాయిలో అందరూ కలిసి వెళ్ళాలి, సో వైసీపీ ఎలా ప్రవర్తించిందో చూశారు కాబట్టి మనం అలా చెయ్యొద్దు అంటూ ఒక సరికొత్త ట్రెండ్ సెట్టర్ లాగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు నేను ఎందుకు ప్రస్తావించానంటే, ఒక పక్కన చంద్రబాబు గారు ఇది ఎలా గాడిన పెట్టాలి అని ప్రయత్నిస్తూనే జరిగిన అంశాలన్నింటినీ కూడా వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇంకొక పక్కన ఆ వాస్తవాలకి సహకరించాలి, కూటమి ధర్మం పాటించాలి, ఎవరు కూడా ఎక్కడ పరిధి దాటి ప్రవర్తించొద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి చెప్తున్నారంటే ఒక రాష్ట్రాన్ని ఈ రెండు జోడెద్దుల్లాగా ఎలా ట్రాక్ మీదకి తీసుకురావాలి అనేది సర్వశక్తులు నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో కనిపిస్తోంది. మరి ఈ పాలన మరింత వేగవంతం అవుతుందా? ఇప్పుడు ఈ చెప్పిన అంశాలన్నిటి విషయాల్లో నిందితులందరినీ కూడా బోన్లో ఎక్కిస్తారా? న్యాయం జరుగుతుందా? సో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతారా? మరి ఈ దోపిడీ భాండాగారానికి సంబంధించి ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్తారు? ఈ అన్ని అంశాలు చర్చిద్దాం. ఈ నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్ కి సంబంధించి తమదైన శైలిలో అటు ఏపీ సీఎం చంద్రబాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. సో ఎవరిని వదలం, ఆకాశమే హద్దుగా చేసినటువంటి దోపిడీపై చర్యలుంటాయి అంటూ ఇటు చంద్రబాబు గారు చెప్తుంటే, పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి సహకరించాలి అన్ని విషయాల్లో కూటమి నేతలందరూ కూడా ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఆయన కూడా దిశానిర్దేశం చేస్తూ నిబద్ధతతో, స్పష్టతతో డైరెక్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్ని అంశాలు చర్చిద్దాం. మరి వీరు తీసుకుంటున్న నిర్ణయాలు మరి ఎట్లా వస్తాయి? నిందితుల్ని బోన్లో ఎక్కిస్తారా? పాలన మరింత వేగవంతం అవుతుందా? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు, టీడీపీ నుంచి తిరువూరు ఇన్ఛార్జి దేవదత్త గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. అంకంరావు గారు, మీతో ప్రారంభిస్తాను. అంటే తవ్వే కొద్దీ అసలు ఎక్కడ ఆగటం లేదు. నెల రోజులైనా సరే ఇప్పటికి 4 శ్వేతపత్రాలు, లెక్కపత్రాలతో వచ్చినా కూడా భూములే 35,000 కోట్ల దోపిడీ, గనులు ఒక 20,000 కోట్లు. అంటే ఎక్కడన్నా సరే ఒక్క మంచి చేసాం అని అన్నారు కానీ ఒక్క మంచి అన్నా కనపడిద్దా అంటే ఒక మంచి బయటికి రాకపోగా తవ్వే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఎట్లా చూడాలి ఇవన్నీ? ముందుగా విజయచంద్ర గారు, మీకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, కూసంపూడి శ్రీనివాసరావు గారికి, దేవదత్త గారికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం. అందరికీ నమస్తే. ఈరోజు మంచి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు మీరు. ఇక్కడ మీరు ముందుగానే ఉదాహరించినట్టు రాజు పరిపాలన చేయటమే కాదు, సైన్యాధ్యక్షుడు, సైనికులు, అలాగే దళపతులు అందరూ కూడా దాన్ని అనుసరించి ముందుకెళ్తే ఫలితాలు అనేవి అతంతట అవే వస్తాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మీరు ఉదాహరించిన దానికి ఈరోజు వారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే కాకుండా కూటమి ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకుంటున్న విధానం, ముఖ్యంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే విజయం సాధించారో వాళ్ళందరితోటి, అలాగే వాళ్ళ యొక్క సహచరులతోటి, మరి వాళ్ళ శ్రేణులతోటి ఆయన సమావేశంలో మాట్లాడిన విధానం చూసుకుంటూ ఉంటే జనం ఏం కోరుకుంటున్నారంటే, విజయచంద్ర గారు ఈ మధ్య నేను కొంత క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం కూడా జరిగింది. ఆ సందర్భంగా అసలు గెలిచిన తర్వాత ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏంటనేది చూసుకుంటూ ఉంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి, ఈ యొక్క కూటమి ఇంకొక 2 పర్యాయాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మనకి న్యాయం జరిగిద్ది, రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఇది 2-3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పూర్తయ్యే కార్యక్రమాలు కాదు ఇవి. ఆంధ్ర రాష్ట్రం తిరిగి మళ్ళీ భారతదేశంలో మొదటి స్థానంలో నిలబడాలి అంటే చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పాటు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవి రెండూ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి. ఆ విధంగా ముందుకు నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారిని నేను మీ ద్వారా అందరికీ తెలియపరిచేదంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆయన మిగిలిన వాళ్ళ కాకుండా, ఒకనాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది కూడా ఆవేశపరుడు, సత్వర నిర్ణయాలు తీసుకుంటారు అనే అపవాదం అనేది ఒకటి ఉండేది. ఈరోజు చూసుకుంటా ఉంటే ఎంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఇంత త్వరగా తయారయ్యాడనేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అనుభవాలు పాఠాలు నేర్పుతాయి అన్నదానికి నిస్సందేహంగా ఆయన ఈరోజు నిన్న ఉదాహరించినట్టుగా 21 స్థానాల్లో శాసనసభ్యులు, 2 స్థానాలు లోక్సభ సభ్యులు గెలిచి 100% విజయం సాధించింది. ఈరోజు ప్రత్యేకంగా భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయింది అనేది మాత్రం వాస్తవం.
ఆ విషయంలో మరి వాళ్ళు చూపినటువంటి సహనం, ఓర్పు, మరి వాళ్ళు నిబద్ధత అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు కూటమి అనేది ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళ యొక్క నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి యొక్క నిబద్ధత తోడైని దానికి శ్రేణులు కూడా ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ఇక మీరన్నట్టు అసలు ఈ దోపిడీల గురించి కనుక మనం ఒకసారి తీసుకుంటా ఉంటే భూమి ఆకాశాలే కాదండి, పంచభూతాలను కూడా ఒక రకంగా ప్రజల యొక్క విలువల్ని, ప్రజాస్వామ్యాన్ని చెరపట్టారండి ఈ కీచకులు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈరోజు మీరు ఉదాహరించిన ఈ గనులకు సంబంధించి ఎవరి చేతిలో ఉన్నాయి? నిన్నటిదాకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి చేతిలో ఉన్నాయి. 2 శాఖలు ఎప్పుడైనా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక వ్యక్తి చేతిలో ఉన్నాయని చెప్పండి. తొలిసారిగా ఆయన కట్టబెట్టాడు. కట్టబెట్టిన తర్వాత ఈరోజు ఆయన పరిస్థితి ఏంటి? సొంత నియోజకవర్గాలకు వెళ్ళలేని పరిస్థితి. అంటే ఎంత దోపిడీ జరిగింది. ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోనే 982 ఎకరాలు, ఈరోజు 982 ఎకరాలు ఆయన నియోజకవర్గంలోనే జరిగినాయి. రమారమ్మి 13,000 ఎకరాలని వాళ్ళు అన్యాక్రాంతం చేయటమే కాకుండా 40,000 ఎకరాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ శ్రేణులు కట్టబెట్టే కార్యక్రమం చేపట్టారండి వీళ్ళు. ఇందాక మీరు ఉదాహరించిన ఒక దానికి నేను చెప్తాను. గ్రామ స్థాయిలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాలు ఉన్నాయి కదా, తక్కువ రేటుకు వాళ్ళు వాళ్ళ శ్రేణులు కొనుక్కొని 3 రెట్లు అధికంగా వాళ్ళకి చెల్లించి ఆ శ్రేణులకు ఇచ్చేసి దాంట్లో వీళ్ళ వాటాలు వీళ్ళు తీసుకున్నారండి. ఒక గుంటూరు జిల్లాలో ప్రస్తుతం మాజీ అయిన మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో కనీసం ఒక 10 గ్రామాల్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించి 90% ఆయన బెనామీ పేర్ల మీద ఉన్నాయండి ఈరోజు. ఇవన్నీ కూడా వరుసని బయటకు తీస్తారు, అందుట్లో అనుమానమే లేదు. ఎందుకంటే చూడండి, మీరు 4వ తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి, 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల తర్వాత వెళ్ళారు కేంద్రం దగ్గరికి. అంటే కూలంకుషంగా ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అన్యాయం, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, రాజకీయంగా వాళ్ళు చెరపట్టిన విధానం, ఇవన్నీ కూడా సమగ్రంగా తీసుకొని ఇరువురు ఒక నిర్ణయానికి వచ్చేసి మామూలుగా వాళ్ళు చెప్పింది కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరెవరు ఏం చెప్తున్నారు. ఇందాక నిన్న ఒక మాట కూడా చెప్పారు. ఎవరైతే ఎక్కడైతే భూ ఆక్రమణకు గురైందో వాళ్ళు వివరాలతో సహా గనక నాకు పొందుపరిస్తే, నాకు ప్రభుత్వానికి కనుక మీరు తెలియజేస్తే ముందుగా వాటిని స్వాధీనం చేసుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పేసి ప్రభుత్వం యొక్క భూములు ఎవరైతే అన్యాక్రాంతమైనయో వాటిని కూడా ప్రభుత్వ పరం చేస్తాము, ఎక్కడ వీలైతే అక్కడ అందజేస్తామని చెప్పి స్పష్టంగా చెబుతా ఉన్నారు. ఇప్పుడు దీంతో పాటుగా మద్యం కుంభకోణం అండి, సుమారు 1,00,000 కోట్ల రూపాయలు తెలిసింది. అది అందరూ మీరు ఎన్నోసార్లు దాని గురించి చర్చ కూడా పెట్టడం కూడా జరిగింది. ప్రజలకు విశదీకరించారు. చాలా వరకు ఈ చర్చల ద్వారానే ప్రజలకు ఇంకా బాగా దగ్గర అయింది, వాస్తవాలు తెలుసుకున్నారు. అలాగే అనుభవాన్ని, ఆవేశాన్ని, ఆశయాన్ని, ఈ 3 కూడా కలిసినాయి ఇక్కడ. అనుభవం చంద్రబాబు నాయుడు గారు, ఆశయం వచ్చేతలకి పవన్ కళ్యాణ్ గారు, మామూలుగా ఆవేశంతో ఒక సద్వ వాతావరణంతో ప్రజలను చైతన్య విధంగా లోకేష్ బాబు ముగ్గురు కలిసి ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తున్నారండి. ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో ఏమనుకుంటున్నారంటే విజయచంద్ర గారు, ఎక్కడ పెట్టినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళ అభిప్రాయం ఈరోజు ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు ఒకేసారి నెరవేర్చాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్ర స్థితిగతులు ఎలా ఉన్నాయో మాకు క్షుణ్ణంగా తెలుసు, ఈరోజు రాష్ట్రం పరిస్థితి ఏందో తెలుసు. కానీ దీనికి దోపిడీకి, దొంగతనాలకి, ఈ హత్యలకి కారణమైన ప్రతి వాణ్ణి బోన్లో ఎక్కించాలి. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని వదిలిపెట్టొద్దని చెప్పని ప్రజలు త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నారండి. అదే బాటలో వీళ్ళు వెళ్తున్నారని చెప్పని వీళ్ళ యొక్క అడుగులు చూస్తూ ఉంటే అదే బాటలో పడుతున్నాయని చెప్పి కూడా ప్రజలు కొంచెం విశ్వసిస్తున్నారు. కొంతమంది శ్రేణులు కొంచెం ఇంకా అసంతృప్తిగా ఉన్నారు, సత్వరం న్యాయం జరగట్లేదని. కానీ నిదానంగా ఒక్కోటి జరుగుతున్నాయి అయితే వీళ్ళ పందా చూసిన తర్వాత నాకైతే అర్థమవుతుందండి. రైట్. సో టీడీపీ నుంచి తిరువూరు ఇన్ఛార్జ్ దేవదత్ గారు ఉన్నారు. దేవదత్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 4వ శ్వేతపత్రం, వామో ఏంటి దోపిడీ, అసలు దోపిడీ ఎలా చేయాలి, ఎలా దోచుకోవాలన్న దానికి ఒక రాజబాట వేసి ఒక మార్గాన్ని వేసి మరీ చేసినట్టుగా నిన్న శ్వేతపత్రం చూస్తే కనిపిస్తుంది. ఏం చెప్తారు? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, మరి ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు, అలాగే ఈ డిబేట్ లో పాల్గొంటున్న సహచర సభ్యులు ఎనలిస్ట్ అంకారావు గారు ఇంతకుముందు మాట్లాడారు, అలానే జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాసరావు గారికి, మరి ముఖ్యంగా ఈ చర్చ నిర్వాహకులు విజయచంద్ర గారికి శుభోదయం, శుభాశీస్సులు. విజయచంద్ర గారు, నిజమని మీరు చెప్పింది ఈరోజు పత్రికలో వచ్చింది. అలానే నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసి దాన్ని చూస్తే
నిజంగా ఎంత భయానకమైన పరిస్థితి అంటే, ఒక్క అవకాశమైన అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థలకు లేదంటే ఇక్కడ ఉన్న ఆస్తులకు సంరక్షకుడుగా ఉండాల్సింది పోయి ఈరోజు నాకు అధికారం ఇచ్చారు కదనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నాదే అనేసి ఏ విధంగా దోచుకున్నారు అంటే, నిజంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేసిన దాంట్లో మచ్చుకగా కొన్ని మాత్రమే చెప్పారు. ఒక కేస్ స్టడీ రూపంలో వాటిని ప్రజల ముందు తీసుకొచ్చారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే కేవలం ఒక భూముల్లో మాత్రమే 35,776 కోట్లు, 35,576 కోట్లు, అలానే గనుల్లో 19,137 కోట్లు ప్రభుత్వ ఆస్తిని దోచుకున్నారు. అంటే ప్రజలకు పారదర్శకంగా జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వమే నిజంగా ఈ విధంగా దోచుకుంది అంటే, ఇంకా వివరాలకు చాలా వెళ్తే ఇళ్ల స్థలాలు, పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మ్యూట్ అవుతున్నారు. 10,000 ఎకరాలు దోచుకున్నారు. అది ఎస్ఐన్ ల్యాండ్ టైం కూడా కానీ, అంటే వాళ్ళ దగ్గర తక్కువ ధర కొని ఎక్కువ ధర. అంటే నేను చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా వివరించారు. మనం చూసినట్లయితే అంటే ఒక ప్రణాళికాబద్ధంగా పేదల దగ్గర తక్కువ ధరకు ముందు ఒక శాంపుల్ గా కొంత ల్యాండ్ కొని ఆ ప్రదేశంలో ఇళ్ల స్థలాలు అని చెప్పి ప్రభుత్వ ధనంతో 3 నుంచి 5 రెట్లు ఎక్కువతోటి ప్రభుత్వానికి అమ్మేసి, అంటే ముందేమో శాంపుల్ గా కొంటారు, ఆ తర్వాత మిగతా భూమిని ఎక్కువ రేటుకు ప్రభుత్వం కనుక అమ్మేసి ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారు అన్న దానికి ఒక ఉదాహరణ. అలానే ల్యాండ్ గ్రాబింగ్, పట్టణాల్లో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో, గేట్స్ స్థలాలు ఉన్నాయో, లేదంటే అనాక్యుపైడ్ ల్యాండ్స్ ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఈ నాయకులు, అంటే అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దారులు, మాదే ప్రభుత్వము, మేము ఏమైనా చేస్తామనేసి చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగా ఎవరైనా ప్రశ్నించినా కానీ వారిని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం మనం కోకోలాగా చూసాం. ఇంకా చూసుకుంటే వెళ్ళాలంటే హౌస్ సైట్స్ పేరుతో అసలు ఎన్నో దుర్వినియోగాలు జరిగాయి. అంటే పనికిరాని ప్రదేశాల్లో కూడా, అంటే నివేశ సాధ్యమైన ప్రదేశాల్లో కాకుండా ఎక్కడైతే నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఆవా భూములు కానీ, లేదంటే చెరువు తట్టు ప్రాంతాలు కానీ, శ్మశాన ప్రాంతాలు కానీ, వాటన్నిటిని కూడా ఎక్కువ ధరతో కొని ప్రజల డబ్బుల్ని ఒకటి సార్, ఓకే అంటే మనం ఎన్ని ప్రెజెంటేషన్స్ లో అయిపోయినాయి నిన్న. నేను అనేది ఏంటంటే, ఇంత డీటెయిల్డ్ గా అసలు ప్రతి దాన్ని, భూమి గాని, గనులు గాని, ఎర్రచందనం, లేకపోతే అసైన్డ్ భూములు, ఇలా ప్రతిదీ హౌసింగ్ అన్ని చేశారు కదా. సో మీరు ప్రత్యేకించి కంప్లైంట్లు చేయండి, ఏమున్నా సరే కుదిరితే మేము న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు, అంటే ఏంటి, ఎలా ప్రొసీడ్ అవుదామని, ఏదైనా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేస్తారా, లేకపోతే ఏదైనా సెల్ ఓపెన్ చేస్తారా, అంటే ఏంటి మీ ప్లాన్ ఏంటి, మీ ప్రయారిటీస్ ఏంటి? మొదటిగా బాబు గారు చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావడం జరుగుతుందండి. ఆ చట్టం ద్వారా ఎవరైతే దాన్ని దోచుకున్నారో, లేదంటే గ్రాబ్ చేశారో ఆ స్థలాన్ని, వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ చట్టం ద్వారా ఎవరైతే భూములు కోల్పోయారో, ప్రభుత్వ ఆస్తులు ఏవైతే కోల్పోయాయో వాటికి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చేసి మీకు మీ భూములు కానీ, లేదంటే క్వారీలు కూడా మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధిక ఫైన్లు వేసి, లేదంటే వివిధ సాంకేతిక కారణాలు చూపి ఆ క్వారీలను కూడా బలవంతంగా వైసీపీ నాయకులు లాక్కోవటం జరిగింది.
సో వాటిని కూడా తిరిగి ఇవ్వడానికి మీరు వచ్చి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వండి. మీ తరఫున మేము పోరాడి మళ్ళీ మీ క్వారీలు కానీ మీ భూములు కానీ మీకు అందించేందుకు మేము కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అలానే కూటమి ప్రభుత్వం ఎవరైతే బాధితులు వారి భూములు కోల్పోయారో, అలానే ఎవరైతే మైన్స్ కానీ లేదంటే క్వారీలు కానీ ఇంతకు ముందు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేశారో వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసి వారిని తప్పనిసరిగా ఆదుకుంటారు అనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే ఏదైనా టైం బౌండ్ పెట్టుకున్నారా ఇప్పట్లో? ఎందుకంటే ఒక పక్కన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకొక పక్కన ఇప్పటికీ 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇంకా నాకు తెలిసి మిగిలిన అన్ని కూడా చేస్తూ 1 by 1 బయట పెడితే, ఎందుకంటే ప్రజల ముందు ఉంచాలి అని అనుకుంటున్నారు. సో రెండు ఏకకాలంలో చేయాలి, ఇవి చెప్పాలి, మీరు చెప్పిన హామీలు చేయాలి. ఓ పక్కన వాళ్ళు ఆల్రెడీ వైసీపీ కానీ లేదా విపక్షాలు ఏమంటున్నాయి, అదిగో తప్పించుకోవడానికి వీళ్ళు ఇచ్చిన హామీలు చేయడానికి లేకుండానే టైం పాస్ చేస్తే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారని చెప్పి మీ మీద అప్పుడే సోషల్ మీడియాలో అల్లరి పెడుతున్నారు. కానీ మీరేంటి ఇంత జరిగిందని ప్రజల ముందు ఉంచుతున్నారు? ఇప్పుడు మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చేసి 1 నెల రోజులు అవుతుందండి. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అయితే, మంత్రులైతే గత 30 రోజులుగా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పనిచేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో విధ్వంసానికి గురైన ఆస్తులను కాపాడుతూ, ఇంకొక వైపు ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో వారిని కూడా కాపాడుతూ, ఇంకోవైపు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పారిశ్రామికవేత్తలను ఏ విధంగా ఆకర్షించి రాష్ట్రాన్ని పెట్టుబడి రూపంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలో మనం 30 రోజులుగా చూస్తున్నాం. అంతేకాకుండా కేంద్రంతో ఎలా సమన్వయం అక్కడ నుంచి నిధులు ఎలా రాబట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ప్రాజెక్టులు ఏ విధంగా పూర్తి చేయాలనేసి మనం ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం వెళ్ళి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర మంత్రులతో మాట్లాడి, వివిధ శాఖలతో మాట్లాడి ఆ శాఖల ద్వారా నిధులు రాబట్టి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళారు, వెళ్ళిన ఒక్కసారి ప్రజలకు నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాను, పలానా విషయంలో మాట్లాడాను, ఈ ప్రాజెక్టు గురించి నేను చర్చించాను, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిధులు రాబట్టాను, ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు తీసుకొచ్చానని చెప్పిన ఒక్క సందర్భమైనా ఉన్నదా? కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఇంత ట్రాన్స్పరెన్సీ, ప్రతిదీ కూడా తన మంత్రివర్గంలో నుంచి మంత్రులు తీసుకువెళ్ళేసి వారి సమక్షంలో, అలానే అధికారులు తీసుకెళ్లేసి అధికారుల సమక్షంలో ప్రతి ఒక్కటి కూడా పారదర్శక పాటిస్తూ జవాబుదారీతో ఏ విధంగా ముందుకెళ్లారో మనం చూసాం. మీరు అన్నట్లుగా తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము తప్పనిసరిగా ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని మీకు ఛాన్స్ ఇస్తాను. జనసేనతో కూడా మాట్లాడి, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. కూసంపూడి శ్రీనివాస్ గారు, మంచి చేస్తున్నా అంటూ మంచి మాటను ఈ స్థాయిలో మొత్తాన్ని కూడా లేపేశారు, దోచేశారు. దోపిడీ అంటే ఏంటి? ఇన్ని అక్రమాల, ఇన్ని వేల కోట్ల, మీరేమో బోల్డ్ హామీలు ఇచ్చి కూర్చున్నారు. ఈ చూస్తుంటేనేమో ఇలా ఉన్నాయి. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయంలోకి వస్తాను. విజయచంద్ర గారు, మీకు ప్యానల్ పెద్దలు నమస్కారం అండి. వామ్మో అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ సహజ లక్షణం దోచుకోవడం. గతంలో వారి తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వారు చేసిన దోపిడీకి ఇప్పుడు ఉన్న కేసులు ఎదుర్కొంటున్నాయని వాన్పిక్తో సహా అటువంటి కేసులే కదా, ప్రకృతి సంపద దోపిడీయే కదా. అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెడితే ఇంక ఏ విధంగా దోచుకుంటాడు అన్నది మనకి ఉదాహరణతో చూపించాడు ఆయన. ఇంకా మనం ఏంటంటే చంద్రబాబు గారు చేతితోటి ఇలా తవ్వుతున్నారు.
రేపు పొద్దున గుణపోతతో చాలా పెద్ద పెద్ద ఖనిజాలు వెలువడతాయి. మీకు మొన్న చూసాం పూరి జగన్నాథ్ టెంపుల్లో భండాగారం వచ్చినట్టు దోపిడి భండాగారాలు చాలా వస్తాయి. కాకపోతే ఖచ్చితంగా మనం అంత నిరాశపడవలసిన అవసరం కూడా లేదు. గాడిలో పెట్టగలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాష్ట్రంలో కష్టపడేటువంటి ప్రజలు ఉన్నారు, వారికి నిజాయితీగా ఉన్నటువంటి నిబద్ధతతో పనిచేసే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేనేమంటున్నానంటే గత 5 ఏళ్ళలో వాళ్ళు గంజాయి పీలుస్తారు, గంజాయి పీలుస్తూ ఓ పక్క నుంచేమో ప్రకృతి సంపద తింటా ఇదే గడిపేశారు. వాళ్ళ ఆ విధంగానే బాగా బలిసిందంతా కూడా దాని మీదే. ఈ రోజున ఒక్కొక్కటి చంద్రబాబు గారు అంటే గత 5 సంవత్సరాల్లో మనం ఇలా మీ డిబేట్స్లో కానీ లేకపోతే ప్రతిపక్ష పార్టీలుగా కానీ రాష్ట్రంలో ఈ దోపిడీ జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది మనం మాటలు చెప్పాం. అవన్నీ ఏదో అధికారంలో ఉన్న ఆ పార్టీ మీద విమర్శలు కాదు, ఇవన్నీ వాస్తవాలని చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. అందుకనే ఈరోజు వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఒకటి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, విద్యుత్ సంస్కరణలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను అంటుంది ఇవన్నీ ప్రజలకి దోపిడీ జరిగిందని తెలుసు, కానీ ఏ మేరకు జరిగింది, ఎంతవరకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఈ రోజున అంకెల ద్వారా ప్రజల గణాంకాలు నిజాలు చెప్తాయి. వాస్తవాలు చెప్పాలంటే గణాంకాలతో సహా చెప్పాలి. అదే ఈరోజు జరుగుతుంది. ఈ రోజున ప్రకృతి సంపద అక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడ రాయలసీమ వరకు ఎక్కడైనా భూమికి కానీ లేకపోతే ప్రకృతి వనరులు కానీ దోపిడీ గురి కానిది ఏదైనా ఉందంటే ఏదీ లేదు. దేవాలయ భూములతో సహా, అటవీ భూములతో సహా అన్ని రకాలుగా దోచుకుంటూ వచ్చారు. నాకు ఇందాక మీతో మాట్లాడుతుండగానే ఒక ఆయన మెసేజ్ పెట్టారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం పెరిగిపాడు గ్రామం అంట. అక్కడ అటవీ భూమి దాదాపు 200 ఎకరాలు ముందే ఆక్రమించి చదును చేసేసి దాంట్లో మామిడి చెట్లు ఇది వేసి మళ్ళీ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు మళ్ళీ అమ్మేశారంటది. అటవీ భూమి 200 ఎకరాలు. నేను అంటుంది అది ఉదాహరణగా ఇప్పుడు గతంలో ప్రజలు జరిగినటువంటి దోపిడీని భయంతో దేనితో కొంచెం మాట్లాడలేకపోయారు. కానీ ఈ రోజున బయటికి ఒకటి వస్తున్నాయి వాస్తవాలు ఇవి. అంటే ఈ విధమైన దోపిడీ చేసుకుంటూ వచ్చి ఇంకెందా పెద్దలు చెప్పినట్టు ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి చూసారా, ఆ ఇళ్ల స్థలాల దోపిడీ మాటలు కూడా అందదు. ఓ పక్కనేమో రేట్లు పెట్టి కొనడం ఒకటి, అదే సందర్భంలో అక్కడ చెరువులు మళ్ళీ పూడ్చివేతాలి కదా, ఆ పూడ్చివేయడానికి వేరే చోట తవ్వడానికి లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా కావాలో ఆ విధంగా దోచుకుంటూ వెళ్ళిపోయారు. ఒక విధమైనటువంటి ప్రైవేట్ పోలీస్ స్టేషన్లు నిన్న మొన్న కొన్ని ఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే గతంలో 5 సంవత్సరాలు రూల్ ఆఫ్ లా లేకపోవడం వలన, చట్టబద్ధ పాలన లేకపోవడం వలన ఈ రోజున కొన్ని అత్యాచారాలు, హత్యలు ఎన్ని జరుగుతున్నాయి, ఘటనలు జరుగుతున్నాయి. అయితే ఆ పాపంతా గత ప్రభుత్వం అందే. ఎందుకంటుంది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లేదా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే కూటమి ప్రభుత్వం మీద కానీ ఉన్నటువంటి బాధ్యత మామూలు బాధ్యత కాదు. ఒక పక్కన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ వెళ్ళాలి, ఆదాయం పెంచాలి, సంపద సృష్టించాలి, ఓ పక్కన రూల్ ఆఫ్ లా చట్టబద్ధ పాలన చేసుకుంటూ వెళ్ళాలి, శాంతి భద్రతలు పరీక్షించుకుంటూ వెళ్ళాలి. ఒక విధమైనటువంటి పెద్ద టాస్క్ పెట్టాం. అంటే ఒక నెల రోజుల్లోనే మన అద్భుతాలన్నీ మనం ఊహించలేం, కానీ ఖచ్చితంగా మాత్రం బలమైన పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు చంద్రబాబు గారు. ఒక విధమైనటువంటి గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ అంటే నిరోధక చట్టం తీసుకొస్తాను యాక్ట్ అని అంటున్నారు. పక్కన పరిశ్రమలు వస్తున్నాయి, పారిశ్రామిక వ్యవస్థలు ఇక్కడ చూస్తున్నారు. వాళ్ళు భయంగా అడుగు పెడుతుంటే మీరు భయపడక్కర్లేదు, ఇంత జరిగింది అని తెలిసినప్పుడు ఒక అనుమానమైన ఒక చూపు ఉంటుంది స్టేట్ మీద. ఖచ్చితంగా మనం ఇంత మరీ దారుణంగా పెడితే ఇన్వెస్టర్లు కూడా భయపడతారు. ఇది ఈ స్టేట్ ఎప్పుడు సెటిల్ అవుద్ది, అప్పటికి మనం ఇన్వెస్ట్మెంట్ అవుద్దా, మళ్ళీ ఆ దుర్మార్గుడు అతని భయం కూడా వస్తుంది. అటువంటి భయపడే అవసరం లేదు. అదే అంటాను, ఈ రోజున ఎప్పుడైతే ఇటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఖచ్చితంగా రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి పరిశ్రమలు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగు పెడుతున్నారు. ఎందుకంటే ఏ పరిశ్రమ అయినా పారిశ్రామికవేత్త అయినా వచ్చేది ఏదంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం కూడా చూసుకుంటారు. వారు రేపొద్దున్న ఇబ్బందులు గురుపు కాకూడదు. మనం ఈ రోజు పెట్టుబడి పెట్టి రేపొద్దున్న మళ్ళీ 5 సంవత్సరాలకే స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ అది కాదు ఇది కాదు అని చెప్పేసి అంటారేమో అనేటువంటి భయం ఉండకూడదు. నేను అంటుంది విజయ్ చంద్ర గారు, మనం ఈ దోపిడీల గురించి మాట్లాడుకుంటే ఏ దోపిడీ గురించి మాట్లాడమంటే ఒక్కొక్కటి ఒక గంట పడుతుంది మనకి. ఇసుక గురించి మాట్లాడుకోవాలా, మద్యం గురించి మాట్లాడుకోవాలా, భూముల గురించి మాట్లాడుకోవాలా, క్వాడ్సా, మైన్సా, ఏది మాట్లాడుకోవాలి అంటే దేనిని వదలలేదు. ఆఖరికి మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకి ఇచ్చేటువంటి భోజనాలు కోడిగుడ్లతో సహా దోపిడీ జరిగింది. ఇంకా చిన్నదా పెద్ద లేదు, అన్ని రకాలైనటువంటి దోపిడీ. ప్రతి అంశాన్ని కూడా దాన్ని ఏమంటారంటే ముసుగు వేసి ఎలా చేయాలన్న దాని మీదే పాలసీ, క్రిమినల్ మైండ్ సెట్ అండ్ ఐడియాలజీ అంటారు కదా, అలా ప్లాన్ చేసినట్టుంది. అయితే ఇదొక అంశం. అయితే
నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలను ఎంపీలని సత్కరిస్తూ పూర్తి స్థాయిలో చంద్రబాబు గారికి సంబంధించి సహకరించి తీరాల్సిందే. ఆయన గతంలో కూడా ఇలా సీట్లు రాకముందు కూడా నాతో కలిసి వచ్చే వాళ్లే నాతో ఉండండి, నాతో నా పద్ధతి తెలిసిన వాళ్లే నాతో ప్రయాణం చేయండి అని మొదటి నుంచి అంటానే ఉన్నారు. ఇప్పుడు దాని కొనసాగింపుగా నిన్న అలా అన్నారు. అంటే ఎవరైనా సరే కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారా, లేకపోతే ఏమన్నా గ్రౌండ్ లో క్షేత్రస్థాయిలో అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా? ఎందుకన్నారు అలా? ఒకటి 2 క్వశ్చన్లు వేశారు మీరు, రెండింటికి చెప్తాను. ఒకటి, ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంది. నేను పదే చెప్తా ఉంటాను, మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అంటే నేను 164 మంది అంటాను, అంతే తప్ప జనసేన కాబట్టి 21 అనకూడదు. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అర్థమే కోయిలెన్స్. ఆ గవర్నమెంట్ లో మీ ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 164 మంది ఎమ్మెల్యేలనే చెప్పాలి తప్ప 21 మంది అని చెప్పేసి మన ఆలోచన తగ్గించుకోకూడదు. అంటే మనం పోటీ చేసిన 21 స్థానాల్లో మనం 100% స్ట్రైక్ రేట్తో గెలిచినా కూడా మిగతా అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు ఎవరు పోటీ చేయలేదో, పోటీ చేయని వారు కూడా అక్కడ సహకరించిన వాళ్ళని 164 స్థానాలు మనకు వచ్చినాయి కాబట్టి మాకు వచ్చిన 164 స్థానాలని చెప్పేసి భావనతోటే ఉండాలి. అదే సందర్భంలో మనం ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నటువంటి దోపిడీ కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి హింస, వీటిలన్నింటినీ సరి చేసుకోవడం కావచ్చు, ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మనం పార్టీ నాయకులు కావచ్చు ఎవరైనా కానీ బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు. మనం చేసే చర్యల వలన మన పార్టీ నాయకులు సంజాయిషి ఇచ్చుకునేటువంటి పరిస్థితి రాకూడదు. అదే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రోజున మన ప్రభుత్వం మీద, కుటుంబ ప్రభుత్వం మీద ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆశలు పెట్టుకుని మనల్ని గెలిపించారు కాబట్టి, వాళ్ళు అనేక ఆశలతో మనకు అధికారం ఇచ్చారు కాబట్టి వాళ్ళ ఆశయాలు తగ్గట్టుగా, ఆశలు తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి తప్ప, ఎందుకంటే అంటే వాస్తవాలు కూడా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా కొంతమంది ఉంటారు. అంటే ఏ టైప్ అంటే ఖచ్చితంగా మనం సహకరించాలి, దురుసుగా వ్యవహరించొద్దు. భావం నాకు అర్థమైంది. నేనేమన్నానంటే నేను కుయ్యకపోతే తెల్లారదనుకుంటుందంట కొన్ని కోళ్ళు. అలాగా కొంతమంది నేను లేకపోతే పార్టీ లేదు, నేను లేకపోతే టీవీలు లేవు, నేను లేకపోతే కొంతమంది ఉంటారు, కొంతమంది జనం. అటువంటి వ్యక్తులకి కాస్త చురకలు కూడా అంటించాలి, హెచ్చరిక కూడా చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో వారసత్వ రాజకీయాలు కొంచెం మాట్లాడారు. వారసత్వం అన్నది శాసనం కాకూడదు ఎవరికి నిజంగా ఆ హక్కు ఉన్న వాళ్ళకి, కానీ దాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దకూడదు అనేటువంటి విషయాలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో కొంతమంది ఏదో ఎమ్మెల్యేలుగా అయినటువంటి కొంత ఉంటారు కదండి, ఆ భావంతో వచ్చిన అత్యుత్సాహంతో, అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గానికి నేను రాజు అనే భావనలో ఉంటారు. నేను చెప్పినట్టే జరగాలనేటువంటి ఒక మొనార్కిజం ఉంటుంది. అటువంటి మొనార్కిజం ఉండకూడదు. మనం చేసే చర్యలు ఎలా ఉండాలంటే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో చేశారో అలా చేయకూడదు, అంతే. మనం కొత్తగా రాకెట్ సైన్స్ నేర్చుకోక్కర్లేదు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు కూడా ఏ విధమైన ప్రవర్తన చేశారో, వారి భాష ఎటువంటి భాష మాట్లాడారో, వారు ఏ విధమైన దోపిడీ చేశారో అది చేయకుండా ఉండడమే మనం చేయవలసిన పని, అంతకుమించి ఏం కాదు అని. అంటే కొంచెం దిశానిర్దేశం కూడా చేసుకుంటూ వెళ్తా, కొంచెం ఎవరైతే కొంచెం ఆ అత్యుత్సాహంతో అటు ఇటు తప్పుడుగులు వేస్తున్న వాళ్ళని కూడా సరి చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే అది కూడా బాధ్యత, పార్టీ నాయకుల మీద బాధ్యత. రేపు పొద్దున్న మనం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాల మీద వేలెట్టి చూపించాం. ఈ రోజు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 2 రోజులుగా మొదలెట్టారు. ఎప్పుడు ఇస్తారో, ఆ పింఛన్ ఎప్పుడు ఇస్తారో, లేకపోతే అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో, లేకపోతేనేమో ఇసుక అప్పుడు ఫ్రీ అన్నారు కానీ మళ్ళీ ఖర్చులు తీసుకుంటున్నారు. అంటే ఉదాహరణలు కూడా మళ్ళా అంటే చెప్పాం, ఒరే తిరుపతిలో ఉచిత దర్శనం అంటే తిరుపతి మమ్మల్ని దగ్గర ఇంటికాడి నుంచి తీసుకెళ్లరా బాబు, మీరు తిరుపతి మీరే ఖర్చులు పెట్టుకెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఉచిత దర్శనం ఉంటుంది. ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాం, ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్. అంటే ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి దిశానిర్దేశం కూడా చేసుకుంటూ వెళ్తూ ఏ విధంగా వెళ్ళాలి, చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో ఆయన ఈ విధంగా నిజంగా ఒక సీఎంగా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంత ఇదిగా విపులీకరించి ఇవ్వాలంటే సాధ్యం కాదండి. చాలా మందికి ఎంత అనుభవం ఉంటే కూడా నెంబర్లతో సహా ఎక్కడ చెప్పుకుంటా గంటన్నర మనం విశ్లేషించుకుంటే వెళ్తున్నాం అంటే వైట్ పేపరు ఎంత వర్క్ చేస్తుంటారు. ఒకటి ఇప్పుడు ఈ వైట్ పేపర్స్ అన్ని కూడా క్లియర్ కట్ గా రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ కన్నిటికీ వాస్తవాలు చెబుతూనే వచ్చే ఇన్వెస్టర్స్ మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం అనుకోవచ్చు. ఖచ్చితంగా నేను అంటున్నా కదా, పునాదులు తీసుకుంటే వెళ్తున్నారు. ఇది రాష్ట్రంలో జరిగింది ప్రజలకు చెప్తేనే మాత్రం ఖచ్చితంగా మీకు వాళ్ళు చెప్పినట్టు పరిశ్రమలు ఇక్కడ పెడితే వారు చెప్పినట్టు 50% వాటలు అడిగారు కదండి, మరి దారుణంగాను 1%, 2% పెడతారు. ఆ 50% వాటలు అటువంటి నాయకులు అంటే స్థానిక నాయకుల నుంచి మీకు ఎటువంటి ఒత్తిళ్లు ఉండవు,
మీకు ఇవ్వాల్సినటువంటి రాయితీలన్నీ కూడా దగ్గర నుండి ఇస్తాం, అదే సందర్భంలో మీకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలన్నీ మేము ఇస్తానటువంటి భరోసా కల్పించుకుంటా వెళ్తా. ఆ విధంగా చేసుకుంటే, ఎందుకంటే విజయచంద్ర గారు ఏ ప్రభుత్వం కూడా యువతకి అని అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారో, అక్కడ భర్తీలు చేస్తారో, అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలి. అంటే వలసలు వెళ్ళిపోకుండా స్థానికంగా ఎక్కడికెక్కడ ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమం చేయాలంటే పరిశ్రమలు రావాలి ఖచ్చితంగాను. అటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు గారు చేసుకుంటూ వెళ్తారు. ఒక పక్కన భరోసా ఇస్తేనే ప్రజలకు వాస్తవాలు చెప్తానే వెళ్తున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా మనం కూడా ప్రభుత్వానికి బలం అవ్వాలి తప్ప బలమే మనం బరువు అవ్వకూడదు. ఒకళ్ళ మనలో మనం విభేదాలు పెట్టుకుని ఒకళ్ళ మీద విమర్శించుకుంటే ప్రతిపక్షానికి లోకు అవుతాం. ప్రతిపక్షం లేదు కదా, విపక్షానికి లోకు అవుతాం అనేటువంటిది కూడా ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశం ఇచ్చారు. అంకంరావు గారు, సో పార్టీస్ మేము ఈ ఉద్దేశంతో ప్రజలకి వాస్తవాలు తెలియాలి అని పెడుతున్నాము అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఒక చర్చ వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇలా జరుగుతుంది అని చెప్పారు, ఇలా జరిగింది అనేది ఇప్పుడు చూపిస్తున్నారు అన్నారు. నేననేది ఏంటంటే ఒక ప్లెబిసిట్ అంటే జనాల్ని ఏం చేయాలి అనే ఒక అభిప్రాయం కూడా వీళ్ళ మీద పెట్టి ఏదన్నా కనుక్కుంటే బెటర్ అంటారా? ఎందుకంటే సరే కోర్టులో బోన్లో నిలబడుతుంది, చట్టం తన పని తను చేసుకెళ్తుంది, కానూన్ కా హాత్ లంబా హై, ఇవన్నీ ఓకే. కానీ ఇన్ని అంశాలు రోజు రోజుకి వెలుగు చూస్తున్నప్పుడు ఒక ప్లెబిసిట్ కూడా ఏర్పాటు చేసి అసలు వీళ్ళని ఏం చేయమంటారు, ఏం చేయాలి అని ఒక అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? ఆ అభిప్రాయం కోసం ఇవన్నీ చేస్తున్నారు విజయచంద్ర గారు. ముఖ్యంగా ఇది ఒకటి గమనించాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అణిచివేత గురయ్యారు, ప్రశ్నించే వాళ్ళని ఏం చేశారు చూశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సాక్ష్యాధారాలు సహా బయట పెడుతూ బాధితులను బయటికి రండి, మీరు ఇలా జరిగిందని చెప్పి మాకు చెప్పండి, దాని సత్వరం న్యాయం మేము చేకూరుస్తాం అన్నప్పుడు ప్రజల్ని చైతన్యపరుస్తున్నారు. వీళ్ళు వాళ్ళ కళ్ళ ముందు జరిగిన అన్యాయాలను చెప్పబోతున్నారు. రేపు పొద్దున ఈ ప్రశ్నించే తత్వం ప్రజల్లోంచి మొదలైంది అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు కదా మిగిలిన వాళ్ళు. ఇప్పుడు ఇందాక మీరు ఉదాహరించారు పెట్టుబడుల కోసం దీనికోసం చూస్తూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వాళ్ళు మరి ఇప్పుడు మచిలీపట్నం దగ్గర 70,000 కోట్లతోటి పెట్టుకుంటున్నారు కదా. అలాగే విదేశీ కంపెనీలు వస్తానే ఉన్నాయి కదా. ఇంకోటి గతంలో ఎప్పుడైనా సరే 5 సంవత్సరాల్లో ఎర్ర చందనం దొంగల్ని ఎవరినైనా ఎన్కౌంటర్ చేయటం కానీ వాళ్ళని ఏదైనా పట్టుకోవడం కానీ చూసామా? వీళ్ళే కదా వాళ్ళు, వీళ్ళే కదా దొంగలు, దానికి సంబంధించి దోసిపెట్టేది వీళ్ళే కదా. కాబట్టి ఇంకెవరిని పట్టుకుంటారు వీళ్ళు? మంత్రులు శాసనసభ్యులే కదా దాంట్లో ప్రధాన పాత్ర వహించింది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా, ఆ దొంగలను పట్టుకోవడం కూడా జరిగింది కదా. అంటే దోపిడీని అరికడుతున్నారు. ముందు దొంగల్ని ఫలానా వాళ్ళు అని చెప్పి ప్రజలు తెలియపరుస్తున్నారు. సహజంగా ఏంటంటే ఫలానా వాళ్ళు ఇప్పుడు ఊర్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఫలానాతను దొంగతనం చేశాడు, లేకపోతే ఫలానాతను అత్యాచారం చేశాడు, ఫలానాతను ఈ పని చేశాడు అని చెప్పని ప్రజలు తెలిస్తే కదా అతని దగ్గర రానియకుండానో లేకపోతే అవసరమైతే దడ్డిచ్చేది. ప్రజలను ఆ విధంగా వీళ్ళు చైతన్యపరుస్తూ ఉన్నారు. ఇంకోటి ఈరోజు శ్రీనివాసరావు గారు ఒక ఉదంతం కూడా తీసుకొచ్చారు. నిస్సందేహంగా యువతనికి ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పి చూపించాలి అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వచ్చిందే కాకుండా రెండోది ఏళ్ళలో నైపుణ్యాన్ని పెంపొందించాలి. అదే ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు యువతలోని నైపుణ్యాన్ని ఇరుకుదీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కదా, వాళ్ళని గుర్తించమని చెబుతున్నారు కదా. కాబట్టి అట్లా ముందుకెళ్ళినప్పుడు వచ్చిన పరిశ్రమలకి బయట రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు గనక ఆ మార్గం చూపిస్తే మన రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మన రాష్ట్రంలో ముఖ్యంగా యువతలో చాలా మంది కూడా ఈరోజు నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకి స్వరాష్ట్రంలో వాళ్ళ సొంత ప్రాంతంలో వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశానికి ఎంత ఉపయోగం జరుగుతుంది. కుటుంబ సభ్యుల దగ్గరే వాళ్ళే ఉంటారు. అంటే మానసికంగా ఎంత బలంగా తయారవుతారు. వాళ్ళ మార్గదర్శకం ఇప్పుడు మీరు ఉన్నారండి. నాకు తెలిసి మీ గురించి చాలా మంది చర్చిస్తూ ఉంటారు, పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు, పలానా విజయచంద్ర గారు ఏబిఎన్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటున్నారని చెప్పని చాలా మందికి రేపు పొద్దున ఇట్లా మాధ్యమాల్లోకి వచ్చి మాట్లాడాలన్నా లేకపోతే చేయాలన్నా ఒక పలానా అమ్మాయి ఇట్లా ఉంది అని చెప్పి మిమ్మల్ని చూపిస్తున్నారు. అలానే కొంతమందిని చూపిస్తూ ఉన్నారు. ఇట్లానే నైపుణ్యం ఉన్న వాళ్ళందరూ ఈరోజు గతంలో స్కిల్ డెవలప్మెంట్ దాని ద్వారా 70,000 మందికి ఉద్యోగాలు వచ్చి 2013 ఒకటి సార్ నేను ఎందుకు ఇంత పదే ఒక పాయింట్ స్ట్రెస్ చేస్తున్నానంటే, ఒకటి మేము చేస్తున్నామండి కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి స్టేక్ హోల్డర్స్ తో పాటు ఇన్వెస్టర్స్ అని వారు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు జగన్ గారి కేసులే తీసుకోండి, ఎప్పుడో పెట్టిన కేసెస్ ఇంకా నలుగుతూ ఆయన సీఎం కూడా అయిపోయారు. మధ్యలో ఒకసారి సీఎం అయిపోయారు, దిగిపోయారు, ఇంకా వాటి అర్థపత లేదు. సరే కోర్టులు అవుతూనే ఉన్నాయి, ఎప్పటికైనా అంతిమంగా అవుతాయి. కానీ
ఇప్పుడు ఇవి కొత్తగా యాడ్ అవుతున్నాయి కదా, ఇవి ఎప్పటికి తేలుతాయి? ఇలాంటి సందర్భాల్లో అసలు జనానికే ఒక సెల్లాగా ఓపెన్ చేసి దీనికి ఏమైనా చెయ్యాలంటారా, చెయ్యండి అంటారా అనేది ఏమైనా ఒపీనియన్ తీసుకుంటారండి. నిస్సందేహంగా తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ప్రజల అభిప్రాయం ఏంటి, ఇదిగో ఇట్లా వచ్చినాయి కదా. ఇప్పుడు ఉదాహరణ చెబుతానండి, 5,000 ఎకరాలు గత ప్రభుత్వం కొని ఎస్సీలకు ఇస్తే, అంటే దళితులకు ఇస్తే, వీళ్ళు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములతో సహా 12,000 ఎకరాలు వీళ్ళు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారనుకోండి, 12,000 తోటి నలుగురు ఉంటారు కదా ప్రతి కుటుంబంలో, వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి చైతన్యం వస్తుంది కదా, జరిగిన విషయాలన్నీ తెలుస్తాయి కదా, వాళ్ళు బయటకు వచ్చి చెబుతారు కదా, మీరు అనుకున్నది అట్లా సాధిస్తారు, అలా బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ విధంగా మనకు జరిగిన అన్యాయానికి ఇవన్నీ చూపించి తప్పించుకుని చాలా హామీలు ఇచ్చింది కుటుంబ ప్రభుత్వం, తప్పించుకోవడానికి ఇవన్నీ ప్రజెంట్ చేస్తున్నారు. నమ్మకం ఉండాలి కదా బయట నుంచి వచ్చేవాళ్ళు, ధనం సంపాదిస్తేనే కదా ఇవన్నీ జమకూరేది. మరి వీటన్నిటికీ చేయాలి అంటే రేపు పొద్దున ఏ విధంగా దీన్ని పూడ్చుకోవాలి అంటే, దోచుకుంటా వెళ్లే వాళ్ళని వదిలేస్తా ఉంటే, లేదు వాళ్ళు ఎట్లానే జరుగుతాయి, రాజకీయ నాయకులు ఒకళ్ళొకళ్ళు దొంగల్లా తయారైతే రాష్ట్రం గతి ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ ప్రజలకు చైతన్యపరిచి, మీరు అన్నది చాలా మంచి ఆలోచన, అది ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళని ఇంకా చైతన్యపరచడానికి మార్గం చూపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ధైర్యం వచ్చిందని ఎంతమంది బయటకు వచ్చారు, ఈ రోజు ఎంతమంది బయటకు వస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఈ గతంలో 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించి మీరు అన్నారు చూడండి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మకు సరిపడా చాలా మంది నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది నాయకుల మీద ఈ అభియోగాలు విచారణకి ఇంకో జన్మ సరిపోదు. అంత దోపిడీ, దొంగతనాలు, దుర్మార్గాలు, హత్యలు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కనుక మనం తీసుకుంటా ఉంటే, మీరు ఇంకోటి చూసుకోండి, ఈ రోజు ఎర్రచంద్రానికి సంబంధించింది ఇందాక చెప్పాను, అలా కాకుండా ఈ రోజు మద్యానికి సంబంధించింది మీరు అన్నారు చూడండి. ఈ రోజు మద్యం నిన్నదాకా ఏం చేశారు, ఎవరిస్తున్నారో తెలియదు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తున్నారో తెలియదు, కానీ ఎంత ఆదాయం వస్తుందో తెలియదు. రేపు పొద్దున ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ అయిందనుకోండి, ఇప్పుడు ఉచిత ఇసుక సంబంధించింది చాలా మంది ఇందాక వారు కూడా చెప్పారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. నిన్న నేను చూసి వచ్చే ప్రాంతంలో నెల రోజుల క్రితం, అంటే ఈ ప్రభుత్వం రాకముందు నేను వెళ్తా ఉంటే విజయవాడకి వెళ్ళేటప్పుడు పక్కన ఒక కొండ తయారై ఉంది, స్టాక్ పాయింట్. ఈ రోజు దాంట్లో 30 కొంత అయిపోయింది. అంటే ఎంత వేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి, దాని వల్ల రేపు పొద్దున జరిగే పరిస్థితి ఏంటి, ఇంకోటండి. ఇప్పుడు ఇంకోటి కూడా చెబుతున్నాను నేను, ఇప్పుడు 9 ప్రాంతాలకు సంబంధించి రహదారులు కావచ్చు, వంతెనలు కావచ్చు, కనెక్టివిటీ రోడ్ల గురించి కేంద్ర ప్రభుత్వం 7,271 కోట్ల రూపాయలు ఈ రోజు నిధులకి ఆమోదం తెలిపింది కదా. అంటే దీనివల్ల ఎంత పారిశ్రామికంగా ఎంత మేలు జరుగుతుంది. రహదారులు కనెక్టివిటీ వస్తే ఇప్పుడు హైదరాబాద్ ఎందుకు ఇంత బాగా ఈ ఆదాయంతో సంక్షేమాలు చేసుకుని వెళ్ళిపోవచ్చు. రెండోది, నిస్సందేహంగా ఈ దోపిడీ చేసిన వాళ్ళని, దొంగతనం చేసిన వాళ్ళని శిక్షించాలి అంటే ప్రజల్ని చైతన్యపరచాలా వద్దా? దేవదత్త గారు, ఒకటి సూపర్ 6 కోసం చాలా మంది ఆతృతగా చూస్తున్నారు, అంటే ఇంకొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటి ప్రయారిటీస్ తో పాటు ఈ చెప్పిన అంశాలన్నిటిలో కూడా ఈ నిందితుల్ని కానీ, లేకపోతే ఈ కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళని కానీ, దోపిడీదారుల్ని, దౌర్జన్యం చేసిన వాళ్ళందరినీ ఎలా నిందబెడతారు, బోన్లో ఎలా శిక్షిస్తారు అన్నది ఒక ప్రయారిటీ. సో ఏం చెప్తారు మీరు, సూపర్ 6 ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు వచ్చాయి, రెండు ఈ చెప్పిన అంశాలన్నిటిలో కూడా చర్యలు ఎలా ఉండబోతున్నాయి? తప్పనిసరిగా అండి, చంద్రబాబు నాయుడు గారు అపార పరిపాలన మనం గతంలో చూసాం. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనుభవంతో ఏ విధంగా రాష్ట్రం ముందుకు వెళ్తున్నా కూడా చూసాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే, అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అన్నట్లుగా సూపర్ 6 పథకాల అమలుతో పాటు రాష్ట్ర ప్రజల అవసరాలు, ఇంతకుముందు రాష్ట్రం వైసీపీ అధికారంలో ఉండగా ఏ విధంగా ఇబ్బందికి గురవుతుందో కూడా తేటతెల్లం చేస్తూ ప్రయారిటీస్ కూడా ఇచ్చాం. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా సూపర్ 6 పథకాలు, పెన్షన్ మనం గతంలో చూసుకుంటే ఆనాడు ఇవి చేస్తున్నారు, పెన్షన్, ఇంకొన్ని ఉన్నాయి, ఇప్పుడు సిలిండర్ అని, ఇక బస్ కోసం ఇలా ఆతృతగా చూస్తున్నారు. సో ఆ ప్రయారిటీస్ ఇలా ఉన్నాయి. ఇంకా మరికొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారా, లేదా ఏ అంశాల్లో మీరు ప్రయారిటీస్ పెట్టుకున్నారు? తప్పనిసరిగా అంటే దీనికి ప్రయారిటీ అని కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా సమతుల్యం పాటిస్తూ, అంటే దేనికి దానికి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూనే, అలానే ఇంకో విధంగా
ఈ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వైట్ పేపర్ శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అంతేకాకుండా ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధి చెందడానికంటే పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించాలన్న ధోరణిలో చంద్రబాబు నాయుడు గారి ప్రణాళికలు, ఆలోచన విధానం, పరిపాలనా విధానం ఉంది. సో తప్పనిసరిగా ఏవైతే సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి బలంగా తెలుగుదేశం పార్టీ కానీ అలానే జనసేన పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఈ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మేము ఇవన్నీ ప్రజల కోసం చేస్తామనేసి హామీలు ఇచ్చినవి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారు. నెరవేర్చగల సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది. అది ప్రజలు కూడా విశ్వసించారు. అందుకని పెన్షన్ సక్సెస్ఫుల్ అంటే ఈ రోజు మనం చూసాం వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా పెన్షన్ 1వ తారీఖున ఇచ్చారు. రెండోది ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతం వేయటం మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే మొదటి రోజునే ఉద్యోగస్తులందరూ కూడా వారికి జీతాలు ఇవ్వటం జరిగింది. అలానే పెరియర్స్ తో కలిపి అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్ పెంచి జూలై మొదటి రోజున 7,000 ఇస్తామనేసి ప్రతి కుటుంబానికి కూడా విజయవంతంగా చేశారు. తప్పనిసరిగా మిగతా సూపర్ 6 పథకాలు ఏదైతే మహిళలకు గ్యాస్ సిలిండర్లు కానీ అంటే ఇప్పుడు మనం చూస్తుంటే క్షేత్రస్థాయిలో చాలా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. అంటే అర్హులు ఎవరికి ఇవ్వాలి అనేసి అలానే తల్లికి వందనం కూడా ఈ రోజు గ్రౌండ్ లో పని జరుగుతుంది. సో ప్యారలల్ గా అటు ఇటుగా వెళ్తున్నారు. ఓకే, కోసంపూడి శ్రీనివాస్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఒకటి మీరు ఎంత ప్లెబిసిట్ అన్నారు చూసారా, ఆల్రెడీ ఇచ్చేసారు కదా 164 మంది. ప్లెబిసిట్ మీకు పాలన చేయమని ఇచ్చారు. నో ఇక్కడ నేను ఎందుకు దాని ప్లెబిసిట్ అని ప్రెస్ చేస్తున్నానంటే ఒకటి మీరు చెయ్యండి రూల్ అని ఇచ్చారు, వాళ్ళది వద్దని చెప్పారు, ఇప్పుడు మీరు బయట పెట్టారు. ఇది మళ్ళీ కోర్టుల్లో ఉండే అంశాలు కోర్టులోనే ఉంటాయి. కానీ నేను ఎందుకు అడుగుతున్నానంటే పవన్ కళ్యాణ్ గారు కూడా రివ్యూలు చేస్తున్నప్పుడు సమీక్షలు చేస్తున్నప్పుడు ఈ అంశాన్ని ఏం చేస్తే బాగుంటుంది అని అధికారులను అడుగుతున్నారు. ఇప్పుడు ఈ వైట్ పేపర్లు కూడా స్టేక్ హోల్డర్స్ కి చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అడుగుతారా అనేది నా ఉద్దేశం. అంటే వాస్తవాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే ప్రజలు ఖచ్చితంగా వివిధ అభిప్రాయాలు ఉంటాయి. ప్రజలకు ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడు కూడా ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు. ఇప్పుడు అయిపోవాలి, ఎక్కడన్నా మర్డర్ జరిగిన దానికి వెంటనే కాల్ చేయాలంటారు. ప్రజాస్వామ్యాలు అన్ని కుదరవు. అంటే ప్రజల ఆవేశాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎక్కడ నడుచుకోవండి. ప్రభుత్వాలకి కొంత రాజ్యాంగబద్ధంగా కొంత చట్టబద్ధంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ ప్రకారమే జరగాలి. గత 5 సంవత్సరాల్లో మేము అనేక కష్టాలు అనుభవించాయి కాబట్టి మన పడ్డ కష్టాలన్నా కూడా వాళ్ళని పెట్టాలనేటువంటి ఉద్దేశాలు కొంతమంది ఉంటారు. అలా జరిగే పని కాదు. దానికి ఖచ్చితంగా చట్టం రాజ్యాంగం కొన్ని పనులు చేసుకుంటాయి. నేను ఏమంటానంటే ఒకటే, ఏదైనా ప్రభుత్వం అనేది ఒక 5 సంవత్సరాల కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ మనకు ఇచ్చారు, ఈ రోజున భారీ మెజారిటీతో ఇచ్చారు. అద్భుతమైన పనితీరు కనబరుచుకుని మళ్ళీ ఇంకోసారి కాంట్రాక్ట్ ఏమని అడిగేలా ఉండాలి ప్రభుత్వం అంటే. అంతే తప్ప గతంలో 5 సంవత్సరాల్లో ఇంకా నేనే మహారాజుని, నేనే ఇంకో 30 సంవత్సరాలు ఉంటాను, నాకు తిరుగులేదు అనేటువంటి ఒక విధమైనటువంటి రాచరిక మోడల్ అయినటువంటి నా ఇంటికి కూడా పేకలేరైనటువంటి భాష మాట్లాడినటువంటి ముఖ్యమంత్రిని కుర్చీ కూడా పీకేసి పక్కన కూర్చోబెట్టారు. ఆ షాక్ లో తిరుగులేక ఆయన ఇది హిమాలయాలు కూడా వెళ్తానని చెప్పి కూడా అన్నాడు. నేను అంటుంది ఏదైనా సరే రౌతు బట్టే గుర్రం ఉంటుంది. ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు అంతే కదా, పవన్ కళ్యాణ్ గారు ఈ దిశానిర్దేశాలు ఖచ్చితంగా రాష్ట్రం ఎందుకని అంటున్నాను, మీరు ఉదాహరణలు చూపిస్తారు. ఈ పక్క రాష్ట్రాలు ఎలా ఉంది, ఆ పక్క రాష్ట్రాలు ఉంది. వాళ్ళకంటే ఎక్కువ కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వనరులు ఉన్నాయి. విమానాశ్రయాలు అన్ని ఉన్నాయి. ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి, రాజకీయమైనటువంటి సరైన వాతావరణం ఉండాలి, చేసేటువంటి నాయకత్వం ఉండాలి. కష్టపడే ప్రజలు అలాగే ఉన్నారు. ఆ విధంగా అన్ని కలిసినాయి కాబట్టి ఖచ్చితంగా మంచి మార్పు వస్తుంది. థ్యాంక్ యూ కోసంపూడి శ్రీనివాస్ గారు, దేవదత్ గారు, అంకమరావు గారు. థ్యాంక్ యూ సార్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి ABN.